హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు సండే ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే నాగార్జున గారు డెమోన్ పవన్ ని కెప్టెన్ గా రివోక్ చేసిన విషయం మనకు తెలుసు. ఈసారి మళ్ళీ ఒక గేమ్ కండక్ట్ చేసి ఎవరైతే నిజాయితీగా ఆడి గెలుచుకుంటారో వాళ్ళకి కెప్టెన్ అయ్యే అవకాశం ఇచ్చారు. గేమ్ లో ఇమాన్యుయల్, మర్యాద మనీష్ గారు, డిమోన్ పవన్ అలాగే భరణి గారు పార్టిసిపేట్ చేశారు. ఈ గేమ్ లో కూడా డెమోన్ పవన్ గెలిచి తన కెప్టెన్సీ పదవిని తిరిగి దక్కించుకున్నాడు. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ ఎందుకో డెమోన్ పవన్ కి ఫేవర్ గా ఉన్నాడు అనిపిస్తుంది. బిగ్ బాస్ టైం రైట్ గా ప్రెస్ చేసి పవన్ కి మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చారేమో అనిపిస్తుంది. ఇది ఒక 100% లో 20% డౌట్ లా అనిపించింది. మీరు లైవ్ లో చూసిన వాళ్ళు కూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఏది ఏమైనా సరే పవన్ కి రియల్ స్ట్రెంగ్త్ ఉందనే పాయింట్ ఆడియన్స్ కి స్పష్టంగా అర్థమవుతుంది. లక్ అంటే ఇదే, పోగొట్టుకున్న చోటే వెతకడం అంటారు. డెమోన్ పవన్ పోయింది అనుకున్న తన కెప్టెన్సీ పదవిని మళ్ళీ నిజాయితీగా ఆడి గెలుచుకుని సంపాదించుకున్నాడు. ఇంకా మీరేమనుకుంటున్నారు? బిగ్ బాస్ హెల్ప్ చేశాడా లేకపోతే పవన్ నిజంగానే డిజర్వింగ్ పవర్ ఉందా?